అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రబ్బర్లకొండకు వెళ్తున్నాము. రబ్బర్లకొండకు వెళ్ళే దారి కొద్దిగా బాగలేదు. ఇదొచ్చేసి కొద్దిగా నీట్‌గా చేస్తే బావుంటుంది. ఇది మనకి బనగానపల్లికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని రచించారు. స్వామివారు వచ్చేసి అచ్చమాంబ అని ఉంటుంది. ఆమె దగ్గర పశువుల కాపరిగా జాయిన్ అవుతాడు. ఒకరోజు ఏం చేస్తారంటే ఇక్కడ రవ్వలకొండకి పశువులు మేతకి తీసుకొస్తాడనమాట. ఇక్కడేందంటే పులులు తిరిగే ప్రదేశం ఇది. వేరే వాళ్ళు చెప్తారనమాట అచ్చమాంబకి. "నువ్వు అతనికిచ్చి పశువులను పంపించినవు. అది పులులు తిరిగే ప్రదేశము. నీ పశువులన్నీ తినేస్తాయి" అని చెప్తారనమాట. ఆమె భయపడి అరే! అని చూడ్డానికొస్తది. స్వామివారు ఏం చేస్తారంటే ఆ పశువుల చుట్టూ ఒక గిరి గీస్తాడనమాట. ఆ గిరి చుట్టూ మంత్రశక్తితోటి అవన్నీ తిరుగుతా ఉంటాయి. స్వామివారు గుహలో కాలజ్ఞానం భాషిస్తా ఉంటారనమాట. ఈమె చూసి షాక్ అయిపోతది. ఈయన కారణ జన్ముడని అప్పుడు ఆమెకు తెలుస్తదనమాట. ఇక్కడ గుడికొచ్చిన తర్వాత మనకి నిత్య అన్నదానం అనేది జరుగుతుంటుంది. సో, ఇదొచ్చేసి చానా గొప్ప ప్రదేశం అనమాట. ఎందుకంటే స్వామివారు ఇక్కడ మనకి కాలజ్ఞానాన్ని రచించిన గుహ అనేదుంది. చూడండి ఇక్కడ గుహకి వెళ్ళే దారి. మనకి టికెట్ అనేది ఉంటుందనమాట. ఇదొచ్చేసి కొత్తగా కట్టిన గుడి. ఇక్కడ చూడండి మనకి టికెట్ ఉంటుంది. రూ. 10 టికెట్ తీసుకొని మనము వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరనమాట. లేకపోతే ఆమె అక్కడ అక్క ఉంటది. ఆమె మనకి కీ అనేది ఇస్తదనమాట. ఆ కీ తీసుకుపోయి మనము ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇదొచ్చేసి వర్షం పడేటప్పుడు కొన్ని వాటర్ అనేటివి ఉంటాయన్నమాట. ఆ గుహలోకి మనకి వాటరు అప్పుడప్పుడు ఉండొచ్చు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు. సో, బాగా వర్షాలు పడ్డప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళకపోవడమే బెటరు. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది ఉంటుందన్నమాట లోపల. అట్ ఎ టైమ్ ఒక పర్సన్ మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది. ఈ రాడ్స్ ఉన్నాయన్నమాట. రాడ్స్ అనేటివి బాగా అరేంజ్ చేశారు. వాటిని పట్టుకొని మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు కిందికి. ఇక చూడండి మహానందికి దారి, శ్రీశైలానికి దారి అని ఇలా మనకి చాలా ప్లేసెస్‌కి వెళ్ళడానికి ఇక్కడ షార్ట్ కట్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ దారుల గుండా మనం వెళ్ళవచ్చు. ఇక చూడండి స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం. చూడండి మునులు వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎవరు డిస్టర్బ్ చేయని ప్రదేశాన్ని ఎంచుకుంటారనమాట. అంటే ఎక్కువగా వాళ్ళు ఎంచుకునేది ఏంది గుహలు అలాంటి ప్రదేశాలే ఎంచుకునేవారు. ఇక్కడే అన్నమాట స్వామివారు కాలజ్ఞానాన్ని రాసిన ప్రదేశం ఇది. స్వామివారు ఇక్కడ రాస్తుంటే అచ్చమాంబ వచ్చి చూస్తదనమాట. అది ఆ ప్లేసెస్ కూడా ఉంటుంది. తను చూసి ఆశ్చర్యపోతది. ఇతను సామాన్య వ్యక్తి కాదు అని జెప్పేసి. ఇక చూడండి యాగంటికి దారి. ఇదే గాకుండా ఇంకా 14 పుణ్యక్షేత్రాలకు దారనమాట. ఇక్కడ చూడండి అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం. ఆమె రహస్యంగా చూస్తదనమాట. ఆ చూసిన స్థలం వచ్చేసి ఇదే. ఇలా చూసిన తర్వాత ఆమెకర్థమైపోతది. నా దగ్గర పశువుల కాపరిగా జాయిన్ అయింది ఒక మహా గొప్ప వ్యక్తి అని ఆమెకర్థమైపోతది. ఇక్కడొచ్చేసి స్వయంభూ గణపతి. గణపతి దేవుడు మనకి స్వయంభూగా వెలిసిన ప్రదేశం ఇది. ఇక్కడ మనకి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. స్వామివారు యూజ్ చేసిన వాటర్ అవన్నీ ఉంటాయి ఇక్కడ లోపల. అచ్చమాంబ గారు ఇటు నుంచే అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తారు స్వామివారిని రహస్యంగా. ఇగో ఈ ప్లేస్ నుంచే. ఈ ప్లేసు ఇక్కడ నుంచి చూస్తది తను. చూసిన తర్వాతనే తనకర్థమైపోతది. కొద్దిగా చీకటుంటుంది. చెప్పేదేంటంటే కొద్దిగా మనం వర్షాలు బాగా పడ్డప్పుడు వెళ్ళకపోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే వాటర్ చానా ఉంటాయి లోపట. లైటింగ్ అది ఇది కొద్దిగా బావుంది. నీట్‌గుందన్నమాట. ఇదొచ్చేసి ఇక్కడ ఈ ప్లేసెస్‌కన్నీ తిరగాలంటే మనకి ఆటో అతనికి చెప్తే రవ్వలకొండ ఒకటి, మనకి నీలమఠం ఒకటి, ఇంకోటి అచ్చమాంబ గారి ఇల్లు ఒకటి. అవన్నీ మనకి ఫ్రీగా చూపిస్తాడనమాట. 300లో ఇవన్నీ రౌండ్ ట్రిప్ అనమాట. ఒకటేసారి అతడికి చెప్తే మనకన్నీ చూపిస్తాడు ప్లేసెసు. లోపటైతే బాగా అరేంజ్ చేశారు. లైటింగ్ అదంతా బావుందనమాట. స్వామివారు ఉపయోగించిన కొలను. ఏదైతే కొలను తను వాడాడో ఇదనమాట కొలను. శ్రీశైలానికి దారి. ఇటు నుంచి వెళ్తే శ్రీశైలానికి దారెళ్తదంట. ఇక్కడొచ్చేసి మహానందికి దారి.
ఇప్పుడు వెళ్ళినప్పుడే అది కొద్దిగా అంటే డీప్ ఫారెస్ట్‌లా ఉంటదనమాట. ఒకప్పుడు ఎలా ఉండేదో మనం ఊహించుకుంటే భయం ఉంటది. అంటే చానా జంతువులు తిరిగే ప్రదేశం అనమాట ఇది. చూడండి ఇప్పటికి కొద్దిగా బురదలాగా ఉంది ఇది కింద. అంటే నేను వెళ్ళినప్పటికి అప్పటికి వర్షాలు అలాంటివి ఏం లేవనమాట. కొద్దిగా హెవీ రెయిన్స్ పడితే మొత్తం వాటర్ అనేది వచ్చేస్తది. సో, ఆ టైంలో మనము లోపలికి కొద్దిగా రావడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి, వర్షాలు పడ్డప్పుడు కొద్దిగా రాకపోవడమే బెటరు. సో, ఇలా పైకొచ్చేసిన తర్వాత మనకి ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట దారిలో. ఇదొచ్చేసి గుహ. స్వామివారు మనకి తపస్సు చేసుకున్న ప్రదేశం అవన్నీ గూడా ఉన్నాయి. చూడండి తాటి చెట్టు ఉండే స్థలం. మనకి తాళపత్రాలు రాయడానికి మనకి తాటి ఆకులు యూజ్ చేశారు కాబట్టి, ఆ చెట్టు ఉండే ప్రదేశం లోపటుంది. అప్పుడంటే మనకి పుస్తకాలు అవన్నీ లేదు కాబట్టి, తాటి ఆకులు వాటిని యూజ్ చేసేవారనమాట. వాటిని యూజ్ చేసి రాసేవారు. అవేంటంటే ఏళ్ళ తరబడి వాటిని మనం కాపాడుకోవచ్చు. సో, బయటికి వచ్చేసి మనకి కొత్తగా కట్టిన టెంపుల్ గూడా ఉన్నాయి. వాటిలో మనకి నవగ్రహాలు అవన్నీ గూడా ఉన్నాయి. నాగదేవత, నవగ్రహాలు ఇవన్నీ గూడా మనకి బయట కొత్తగా కట్టిన టెంపుల్‌లో నీట్‌గా అరేంజ్ చేసి పెట్టారనమాట. చూడండి మొత్తం ఇట్లా ఉన్నాం. మొత్తం అండర్ గ్రౌండ్‌లో ఉన్నట్టుంది గుహ గూడా ఇది. ఇక్కడ ధ్యాన మందిరము. ఇదొచ్చేసి మెడిటేషన్ చేసుకునే ప్రదేశము. ఇదొచ్చేసి నాగదేవత గుడి. నాకు తెలిసి కొత్తగా కట్టారు ఇవన్నీ. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల కూడా పుట్ట ఉందన్నమాట. పుట్ట ఉంది కాబట్టి మేబీ ఇక్కడ ఈ నాగదేవత గుడి అనేది కట్టి ఉండొచ్చు ఇక్కడ మేబీ. ఒక పుట్ట అనేది ఉంది ఇక్కడ. సో, వెళ్తే తప్పకుండా అన్నీ చూసి కవర్ చేసి రండి. అక్కడే మనకి నిత్యాన్నదానం కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఏ టెంపుల్‌కెళ్ళినా గాని అన్నదానం అనేది కంపల్సరీగా పెడుతుర్రనమాట అందరూ. ఇదొచ్చేసి భక్తులందరికీ ఊరటనిచ్చే విషయం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ హోటల్‌కి వెళ్ళాలి. హోటల్‌లో ఫుడ్ బాగుంటదా? ఉండదా? అన్నీ ఆలోచిస్తా ఉంటారు కాబట్టి, మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా గాని ఫుడ్ అనేది ఖచ్చితంగా అరేంజ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇదొకటి మంచి విషయం అనమాట.